అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు లైఫ్ సాబ్. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సో ఆర్ సాయికృష్ణ గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, తర్వాత ప్రస్తుతం వికారాబాద్ కోర్టులో అడ్వకేట్. రైట్. అంటే జనరల్గా ప్రతి పోలీస్ స్టేషన్కి అందరూ వెళ్ళరండి. పబ్లిక్లో ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తారు తప్ప 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం లేదు. ఒక 10%, 15% అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో కొట్లాడి జరిగినో, లేదా ఆయనకి ఏదో వ్యక్తిగతంగా దాడులు జరిగినో, లేదో ఆస్తి తగాదాలో, లేదా ఇంకొక నష్టం కష్టం జరిగితే వెళ్తుంటారు. అటువంటి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఎలా రాయాలో కూడా చాలామంది తెలియదు. ముందు టు ద SHO అని కానీ, లేదా ఆ పోలీస్ స్టేషన్ పేరు కానీ, లేదా అటువంటి అంటే కొంచెం చదువుకునే వాళ్ళు తెలిసి ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసి సాధారణంగా చదువుకునే వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే కంప్లైంట్ రాసినప్పుడు ఎవరికి అడ్రస్ చేసి రాయాలి, ముందు తర్వాత మన గురించి ముందు మన ఏజ్ గ్రూపు, మన వృత్తి, మన ప్రవృత్తి, మన నివాసం, ఇవన్నీ కూడా రాసుకొని వచ్చి తర్వాత సబ్జెక్టు ఇవన్నీ రాయాలనేది కూడా చాలామంది తెలియదు. ఆ విధంగా అవగాహన లేని వాళ్ళకి, లేదా తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఫస్ట్ ఒక కేసు గురించి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్ రాయాలనేది మీకు ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్లో ఒక వ్యక్తి తన ఇంటిని అద్దెకిచ్చారు. అద్దెకిచ్చిన తర్వాత అద్దె ఇవ్వట్లేదు, ఖాళీ చేయట్లేదు. ఖాళీ చేయమని అంటే నువ్వు ఎవడకు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరిస్తుంటాడు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అటువంటి సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఏ విధంగా రాయాలి? ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ FIR అంటే ఏదో తెలుసుకోవాలి. FIR అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. దాని అర్థం ఏంటంటే ఫస్ట్ ఏది రాసిస్తాడో అది ట్రూత్ అని, తర్వాత లేట్ రాసిస్తే ఏమన్నా మార్పులు జరగవచ్చు, ఏమన్నా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ FIRను చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. దట్ ఈస్ బేసిక్ ఫౌండేషన్, కేసుకు ఫౌండేషన్ అది. అయితే అందులో ఏముంటుందంటే ఇంపార్టెంట్ ఏముంటుందంటే అఫెన్స్ ఎప్పుడు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ మోటివ్ ఉంటుంది. వాళ్ళు నేరస్తుడు ఏమన్నాడు, కొట్టిండా తిట్టిండా, ఈ 5-6 పాయింట్స్ ఏమవుతున్నాయో ఈ పాయింట్స్లోనే అందులో రాయబడతాయి. మొత్తం డీటెయిల్ కూడా రాయవలసిన అవసరం లేదు. బ్రీఫ్గా, కానీ అంత మ్యాటర్ వచ్చినట్టు బ్రీఫ్గా రాసిన ఈ టైమింగ్స్ ఇంపార్టెంట్, ఎక్కడ ఇంపార్టెంట్, మోటివ్ ఎందుకు కొట్టిండు, లేక ఎందుకు ఏమైంది, ఆ కారణం, తర్వాత వీళ్ళేం యాక్ట్ చేసారు, ఈయన మీద ఎట్లా యాక్ట్ చేసారు, ఎంతమంది యాక్ట్ చేశారు, ఇంత ఈ విధంగా ఈ పాయింట్స్ కవర్ అయ్యేటట్టు కంప్లైంట్ రాయాలి. ఏమవుతుందంటే చాలామందికి రాయడానికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి ఏమేమి చేసి పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీస్ స్టేషన్లో ఏమంటారు, ఏమైందో రాసి అంటారు, ఓ పేపర్ కూడా ఇస్తారు, వీళ్ళు రాస్తారు. రాసిన తర్వాత ఏమవుతుందంటే అందులో మనం ఏవైతే సెక్షన్లు పెట్టదలుచుకున్నామో అటువంటి ఇంగ్రీడియంట్స్ ఉండవు. కొన్ని ప్లేస్లల్లో అవి రాయబడదు వాళ్ళకి తెలియక. అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ రైటర్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎవరొకరు కూర్చొని అట్లా కాదయ్యా ఇట్లా అయింది కదా, ఈ పాయింట్స్ ఇప్పుడు నేనైతే చెప్పినో ఆ పాయింట్స్ కవర్ చేసుకుంటూ రాసుకుంటూ ఏ సెక్షన్లు వస్తాయని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా కంప్లైంట్ రాపిస్తారు. దానికి సాక్షులు ఎవరైనా కూడా రాయాల్సి వస్తుంది. సాక్షులు లేకుంటే నో ప్రాబ్లం, సాక్షులని కూడా వీళ్ళు చూశారు, వీళ్ళు లైవ్ విట్నెస్లు ఇవన్నీ కూడా అలా మెన్షన్ చేయాల్సి వస్తుంది ఫ్యాక్ట్స్లో. ఇటువంటి అప్పుడు వాళ్ళు ఆ విధంగా రాపిచ్చేసి FIR చేస్తారు. కొన్ని సందర్భంలో కొంతమంది అతి ఉత్సవము లేక ఏమను మాకేమైంది మీరు ఎట్లా రాసేయండి అంటే ఎట్లా రాసిస్తే అట్లా తీసుకొని అది ఏ సూటబుల్ అవుతుందో, పెట్టి కేసు అవుతుందా, చిన్న కేసు అవుతుందా, అసలు కేసు కాదా, సివిల్ మ్యాటర్ అని అయ్యా ఇట్లా ఉందని అవసరమైతే రాసిస్తారు. ఇంకోటి ఏంటంటే మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్ రిసిప్ట్ ఇవ్వాలి. లేకపోతే మనం రాసిన దానికి ఏదైతే ఉంటుందో దాని మీద ఎండార్స్మెంట్ చేయాలి, స్టాంప్ కొట్టి ఇవ్వాలి. ఇది స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే ఇస్తే మా మీద రెస్పాన్సిబిలిటీ వస్తుంది, రేపు వీడియో చేస్తాడు, వీడియో కంప్లైంట్ ఇస్తాడు ఆఫీసర్కు, నేను సస్పెండ్ కావాల్సి వస్తాను, ఎందుకని కేసు పెడుతున్నావు కదా పో అంటారు. వాళ్ళు అటు వెళ్ళిపోతారు. పోయిన తర్వాత ఇక్కడ కేసు కాదు, ఏం కాదు, పరిశానలో ఉంటారు. ఇంకా రాకపోయారు పోలీసు వాళ్ళు, ఎంకరేజ్ చేయకపోయారని ఇటుదొక ఈ FIR దానిలో ఇన్ని సమస్యలు ఉంటాయి.
ఇప్పుడు అందరు అట్లా ఉంటారని కాదు, చాలామంది ఆఫీసర్స్ ఏమైనా నిజంగా రియాలిటీ జెన్యున్ ఉంటే కంపల్సరీ చేస్తారు. ఎవరో ఒకరు హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, ముందే ఫోన్ చేస్తారు, ఆయన వస్తున్నాడు చూడు అది అని చెప్తే ఈడేమో కథలు చేస్తాడు మా SHOలు. ఇది కూడా జరుగుతాయి, ఇక్కడ మంచి జరుగుతుంది, చెడ్డలు ఉన్నది. మనం కంప్లైంట్ ఇచ్చేటప్పుడే అసలు పోలీస్ స్టేషన్కి పోయి రాయాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ జరిగిందో ఒక దగ్గర కూర్చొని దాని కంప్లైంట్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ మీద రాసేస్తే ఆటోమేటిక్ FIR ఇష్యూ అయిపోతుంది. ఆడ వద్దన్న చేయాల్సింది వాళ్ళు రిసిప్ట్ అడగాలి, ధైర్యంగా అడగాలి. సార్ మాకు రిసిప్ట్ లేకుండా ఎన్హార్స్మెంట్ చేయాలి, కదలొద్దండి ఆడ. వీళ్ళు ఏం చేస్తారు, ఈ పోలీసు వాళ్ళతో ఎక్కడ పెట్టుకోవాలి, నాకు సరైన యాక్షన్ తీసుకుంటాడో లేదో, నాకు చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి దాని మీద రిసిప్ట్ తీసుకోక వాళ్ళ మీద బిలీఫ్తోనే వస్తారు. ఒక నమ్మకం, ఆ నమ్మకం ఏమైపోతుంది ఒక్కోసారి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏ రీజన్స్ అన్న కావచ్చు, అది అయిపోతే నువ్వు ఎప్పుడు ఇచ్చినవా కంప్లైంట్ కూడా అంటే కూడా ఎవరు లేట్. ఇది కాకుండా రూల్స్ ప్రకారం ఏముందంటే ఇక్కడ FIR కానీ ఏమైనా యాక్షన్ లేకుంటే ఎస్పీకి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు దాని మీద ఎండార్జ్ చేసి FIR ఇష్యూ చేయమంటాడు, టేక్ నెసరీ యాక్షన్ అంటారు. ఎస్పీలు కూడా ఏమంటారు, ఇష్యూ FIR రిజిస్టర్ అని రాయరు, టేక్ నెసరీ యాక్షన్ అని రాస్తారు. అటు కాకుండా ఇటు కాకుండా డిప్లొమాటిక్గా గోడ మీద పిల్లాకుంటారు. ఎందుకంటే నా మీదకి ఎందుకు వచ్చు, ఎవరి మీద బాధ్యత తీసుకోదలుచుకొని ఉండరు వాళ్ళు. ఎందుకంటే ఎవడు లాస్ట్కి వస్తే ఎవరికి వస్తుంది ఎఫెక్ట్, SHOకి వస్తుంది. ఎస్పీకి రాస్తే కరెక్ట్గా రాస్తాడా, ఎవరికి రాస్తాడు, DSPకి రాస్తాడు, ACPకి రాస్తాడు, డైరెక్ట్ SIలో అక్కడ రాయడు. టేక్ నెసరీ అంటే ఈయనేం చేస్తాడు, అక్కడే SHOకు టేక్ నెసరీ అంటాడు. అంటే నీకు సస్తే ఏమన్నా చేసుకోరబోయ్ అంటాడు. వాళ్ళంతా చూసుకొని ఎవరైనా అన్నప్పుడు నేనైతే రాసినండి, ఆయన తీసుకోవాలి కదా యాక్షన్, SHO డ్యూటీ కదా. ఈ విధంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్లల్లో, పోలీస్ ఆఫీసర్ దానిలో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇంకోని మీద నెట్టడమో లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. దీనికి జాగ్రత్తగా కంప్లైంట్ గారు మంచిగా రాసుకొని, ఈ పొద్దు రేపు ఏమైందంటే కంప్లైంట్ రాసేటోళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా అక్కడ ఎప్పుడు తిరిగేటోళ్ళు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా మంచిగా రాసిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. అడిగి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు కూడా అడిగి రాసిస్తారు, లేదా ఏ అడ్వకేట్ దగ్గరికి పోయినా కూడా రాసిస్తారు. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌస్ రెంట్ అన్నారు మీరు, హౌస్ రెంట్ కంప్లైంట్ దానికి వెళ్ళే ముందు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా 2 రకాలు కనిపిస్తుంటాయి. వాస్తవం ఏం జరిగిందో రాయు, ఒక ఆర్డర్ ప్రకారం రాయు, టు ద SHO పోలీస్ స్టేషన్ రాస్తే ఆ సెక్షన్స్ అన్నట్లు కూడా ఇంప్లిమెంట్ ఇంగ్లీష్ కాకుండా తెలుగుశ్రీత గౌరవనీయులైన స్టేషన్ హౌస్ ఆఫీసరు, CI లేకుంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏదైనా రాయొచ్చు, ఎట్లా రాయొచ్చు, దాని పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు కొన్ని కేసుల్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాస్తున్నప్పుడు మీరు ఆయన పేరు రాయొద్దు, ఈయన పేరు రాయొద్దు, ఆడ కొట్టేయడం రాయొద్దు, తిట్టేయడం రాయొద్దు, లేదు మా అమ్మాయి పట్ల అసభ్యం పడితే పట్టుకున్నాడు రాయొద్దు, ఇవన్నీ పక్కన వాళ్ళు ఎందుకు చెప్తుంటారండి? అది దాని అంటే కేసు గ్రావిటీ తగ్గడానికే కదా. ఇంకోరి మీద తనకు నచ్చిన వాళ్ళ మీద వద్దాను, లేకపోతే అదెందుకు కడతా, అనవసరం ఎందుకు అది కేసు, వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ చేసే వాళ్ళను అని కూడా అనొచ్చు. అలా నిజం కూడా చెప్పొచ్చు, అబద్ధాలు కూడా చెప్పి రాపియచ్చు. కానీ ఏం రాసినా ఈయనకు తెలిసింది ఇది జరిగింది కంప్లైంట్ రాయాలి, అబద్ధాలు రాయనిక కూడదు. అబద్ధాలు రాస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.